నమస్తే అందరికీ. పశువుల ఎరువు వేసి పొలం పండించడం చాలా కష్టమైపోయింది. ఈ రోజు నేనైతే ఒక యూరియా బస్తా వేసుకొచ్చేసి గంట మందు కొట్టాలని చెప్పి 3 రకాల మందులైతే తీసుకొచ్చేసిన. మూడింటిని మిక్స్ చేసి తర్వాత అయితే మన పొలంలో మొత్తం అయితే చల్లేసిన. ప్రజెంట్ సిచ్యువేషన్ లో యూరియా ఫాస్ఫేట్ లేకుండా మనమైతే పొలం పండించడం చాలా కష్టమైపోయింది. ఎప్పుడు ఒకటే వరి వేసుకుంటా ఉంటే మనకు లాభం ఏమొస్తుంది? అప్పుడప్పుడు పంట మార్పిడి కూడా చేస్తే బాగుంటుంది. వారం రోజులు వర్షం పడడం వల్ల కుంటలు చెరువులు అయితే నిండిపోయినాయి. రైతుల కళ్ళలో అయితే ఆనందంగా అనిపిస్తుంది. మా ఊర్లో రైతులందరూ ఒక్క గుంట కూడా ఇడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరైతే వరైతే వేసేసారనమాట. మన దేశంలో రైతులు బాగుంటేనే దేశం బాగుంటది. జై జవాన్ జై కిసాన్. ఆ తర్వాత అయితే కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ అయింది మన మెదక్లో, చందన బ్రదర్స్. దాన్నైతే చూద్దాం అని చెప్పి లోపలికైతే పోయినా. ఆడవాళ్ళకైతే కళ్ళు చెదిరే ఆఫర్స్ తో చాలా తక్కువకే చీరలు అయితే వస్తున్నాయి. ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఈ షాపింగ్ మాల్ లో దొరుకుతుంది. మన మెదక్ లో ఫస్ట్ చందన బ్రదర్స్ అయితే ఓపెన్ అయింది. చీరల పైన మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. మెదక్ చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ ప్రతి ఒక్కరైతే ఈ షాపింగ్ మాల్ అయితే విజిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి నచ్చిన కలెక్షన్ అయితే తీసుకెళ్తా ఉన్నారు అనమాట. మన మెదక్ కి కూడా మంచి రోజులు వస్తున్నాయి. ఇంకా కొన్ని రోజుల్లో అయితే మంచి మంచి షాపింగ్ మాల్స్ అయితే ఇంకా పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకవేళ ఈ షాపింగ్ మాల్ ని విజిట్ చేసినట్లయితే మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కింద కామెంట్ చేయండి. మరి ఈ షాపింగ్ మాల్ రావడం వల్ల చిన్న షాప్స్ కి, మన మెదక్ లో ఉన్న చిన్న షాప్స్ అయితే ఎఫెక్ట్ పడుతుందేమో మీరైతే కామెంట్ చేయండి. వాళ్ళ బిజినెస్ కూడా చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను. సో ఒక్కసారి మీకు వీలైతే మాత్రం ఈ షాపింగ్ మాల్ ని విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.